రూ. 2000కి శబరిమల ట్రిప్ కంప్లీట్ చేసేద్దామని టికెట్లు కొనుక్కుని ట్రైన్‌కి బయలుదేరాం. కానీ మనలో ఉన్న తిండి బస్సు సచ్చినోడు దానికెలా ఒప్పుకుంటాడు? వడ, ఆవడ, గారి, గవ్వ, అప్పడం, ఒడియం దొరికింది దొరికినట్టు పంటి కిందేసి కొరుకుతూ ఉంటే 2000 కాదు తినడానికే 20,000 అయ్యేలా ఉన్నాయి. అసలే ఈ ట్రైన్‌లో దొరికే చప్పట్లు, పుల్లట్లు తినలేక సత్తా ఉంటే ఈ చప్పట్ల గోలొకటి. క్లాప్స్ ఎందుకు అని అడగడానికి మనం సరిపోం. చప్పట్లు చప్పుడు వినపడితే చాలు ఒక రూ. 100 మనయి కాదనుకోవడమే. కుంభకర్ణుడు నిద్రకు ఆగలేనట్టు మనం తిండికి ఆగలేని కుండకర్ణులం. ఎంత తిన్నా మనకు సరిపోదు కాబట్టి మరో కొండడన్నం స్విగ్గీలో ఆర్డర్ చేసాం. స్విగ్గీ డెలివరీ బాయ్ మాట్లాడే అప్పడాలు, వడియాల భాష మాకు రాదు. ఈ కన్ఫ్యూషన్ లోనే ఎవడో ఆర్డర్ చేసుకున్న పప్పల పొట్లం తెలియక నేను తెచ్చేసా. ఆ తర్వాత మా గణేష్ అన్నయ్యకి ఏదో తెలిసినోళ్ళకి వెళ్ళి ఎవడో ఆర్డర్ చేసిన ఫుడ్ మా అన్నయ్య తీసుకొచ్చేసాడు. కానీ లాస్ట్ కి మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చి మాకు ఫోన్ చేస్తే అది కూడా తెచ్చుకున్నాం. ఇంత ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి కారణం మా పక్కన ఉన్నోళ్లే. ట్రైన్ ఎక్కిన కాడ నుంచి వాళ్ళే తింటున్నారు తప్ప పక్కనే ఉన్న నాకు ఒక ముద్ద పెడదాం, ఒక పప్పిద్దాం అని లేదు. ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ఫుడ్ మా దగ్గరే ఉంది. తెల్లార్లు వాళ్ళని ఊరించుకుంటూ తిందాం అనుకున్నా గానీ ఆ ఛాన్సే లేకుండా తెచ్చిన గారెలన్నీ బిర్రికి తిని గుర్రుమని గురకబెట్టుకుంటూ నిద్రపోయారు. రాత్రంతా పడుకుంటే ఫోన్ ఎవడైనా దెబ్బేస్తాడేమో అనే భయంతో నేను పడుకోకుండా ఉంటే నాకు తెలుగు రాదేమో అనుకుని నా ముందే ఒక ఆంటీ గారు వాడెవడో పెద్ద దొంగ నా కొడుకులా ఉన్నాడు ఫోన్లన్నీ జాగ్రత్త అని నాకు వినిపించేలా అంటుంది. మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఏం చేస్తాం? సరే మరి ఇక నిద్ర వస్తుంది పడుకుందాం. మిగిలింది లేచాక చూద్దాం. ఉంటాను మరి.